పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో విషయాలను ఎంతోమంది మాస్టర్ల ద్వారా, ఎన్నో పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మనం ఒక అద్భుతమైన మాస్టర్ గురించి, వారి సాధనా విశేషాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదే ఈనాటి సత్యదర్శనంలో లోక్సం రాంపా, ద టిబేటన్ మాస్టర్, తను వారు చేసినటువంటి సాధనా విశేషాలని ఈనాటి సత్యదర్శనంలో తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఓ, ధ్యాన విద్యార్థి పుస్తక రచయిత ఆనంద్ బుద్ధ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఆనంద్ గారు. నమస్తే సార్. సో లోక్సం రాంపా అంటే మనకు పత్రి సార్ ఎన్లైటైన్మెంటే గుర్తొస్తుంది. కరెక్ట్ సార్ ఎన్నిసార్లు ఆ పుస్తకం చదివి ఎలా ఎన్లైటన్ అయ్యారు, చిలువలు పలువలుగా తేల్చుకున్నానని చెప్తారు. ఆధ్యాత్మికతలో వీరి గురించి చెప్తారు, ప్రాపంచిక జీవితాన్ని గురించి, ఓషో గురించి మీరు ఈ స్టడీ చేయని చెప్తూ ఉంటారు. అద్భుతమైన టాపిక్ తీసుకున్నారు. సో లోక్సం రాంపా ఎవరు, వారి గురించి చెప్తారా? ఇందాక మీరే చెప్పారు ఎవరనేది, టిబెటన్ మాస్టర్. ఇప్పుడు ఎంతోమంది మాస్టర్స్ గురించి మనం చదివి ఉన్నాం, విని ఉన్నాం. ఎంతోమంది మాస్టర్స్ గురించి మూవీస్ చూసింటాం, డాక్యుమెంటరీస్ చూసింటాం. మనం షిరిడి సాయిబాబా వారిది అయితే సీరియల్స్, పుట్టపర్తి సాయిబాబా వారిది సీరియల్స్ చూస్తాం. ఓకే, అట్లా కొంతమంది మాస్టర్ల గురించి తెలుసుకుంటాం రకరకాలుగా. అసలు ఈ భూమండలానికి ఒక అద్భుతమైనటువంటి వరం ఆ ఉన్నతలోక వాసులు ఇచ్చింది ఎవరిని అంటే లోక్సం రాంపా గారిని. టిబెట్లో ఒక కల్చర్ ఉంటుంది, వాళ్ళు ఆస్ట్రాలజీని చాలా గట్టిగా నమ్ముతారు. అందుకే పుట్టగానే ఒక వ్యక్తి పుట్టినప్పుడు, చిన్న పిల్లోడు పుట్టినప్పుడు ఆ పిల్లాడి యొక్క భవిష్యత్తు, అంటే భవిష్యత్తులో ఇతను ఏమవుతాడో ముందే చెప్పేస్తారు అక్కడ. అట్లా రాంపా యొక్క భవిష్యత్తు ఏంటి అన్నది ముందే చెప్పేశారు వాళ్ళ తల్లిదండ్రులకి జన్మించినప్పుడు. ఎందుకంటే అక్కడ ఆస్ట్రాలజీని అంతగా నమ్ముతారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం చెప్పుకునే ఆస్ట్రాలజీ కాదు ఆ ఆస్ట్రాలజీ. ఓకే, వాళ్ళు చెప్పేది 100కి 100% అక్కడ జరుగుతుంది. వాళ్ళు అంత ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ పర్పస్ కి రిలేట్ అయిన విధంగా ఉంటుంది. అది వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ని తెలియజేస్తారు. పర్పస్ ఆఫ్ లైఫ్ రిలేట్ అయ్యేది ఉంటుంది వాళ్ళ దాంట్లో అప్పట్లో. 100% వాళ్ళు భవిష్యత్తును దర్శించి చెప్తారు వాళ్ళు. అది అంటే అంత సాధనలు పర్సనల్గా వాళ్ళకు ఉండేవి. ఏ వ్యక్తి అయితే చెప్తున్నారో, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారో, వారి పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారో, ఆ వ్యక్తి యొక్క సాధన పతాక స్థాయిలో ఉంటుంది. వావ్. సో అట్లా బేసిక్గా రాంపా గారు, ట్యూస్డే లోప్సాంగ్ రాంపా గారు అంటే బాగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళది. అక్కడ కల్చర్ ఏంటంటే, రిచ్ ఫ్యామిలీలో ఎవరైనా పుట్టినప్పుడు ఆ ఇంట్లో ఒకరిని అక్కడ ఆ ఆశ్రమంలో, అంటే ఈ రాంపా యొక్క భవిష్యత్తుకు అనుగుణమైనటువంటి, ప్రణాళికకు అనుగుణమైనటువంటి కార్యాచరణ చేస్తారు. ఓకే, అలాంటి శిక్షకులు ఉంటారు సపరేట్గా ఉన్నారు. ఓకే, సో దానిలో భాగంగానే ఆయనను చిన్నప్పుడు ఆశ్రమానికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన యొక్క పర్పస్కి అనుగుణంగానే ఆయనకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంతకేంటి ఆ పర్పస్ నిదానంగా మనం మాట్లాడుకుంటూ ఉండగా మనకు తెలిసిపోతుంది ఎలాగో. అయితే రాంపా గారు మార్షల్ ఆర్ట్స్లో మంచి నిపుణుడు. చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. 4 years నుంచే స్టార్ట్ అవుతుంది ఇదంతా. జస్ట్ 4 years నుంచి మార్షల్ ఆర్ట్స్ తన పర్పస్ ఆఫ్ లైఫ్ ముందే చూశారు కాబట్టి దానికి అనుగుణమైన శిక్షణ ఇస్తూ ఉంటారు. గుర్రపు స్వారీలో మంచి అందవేసిన ఆయన. అలానే మెయిన్గా ఆయన డాక్టర్ చదవాలి. ఆయన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణంగా ఆయన డాక్టర్ చదవాలి. సో దానికి అనుగుణంగా ఈ స్టెప్స్ అన్నీ జరుగుతూ వస్తుంటాయి ఆయన జీవితంలో. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే లామా మింగ్యార్ దొండూప్. ఎవరైనా లోప్సాంగ్ రాంపా గారికి గురువు. ఓకే, ఎంత కరుణ హృదయము, ఎంత ఒక ప్రేమ లోపల శిష్యుడికి నేర్పించేటువంటి తపన. అంటే
లామా మింగ్యార్ దొండూప్ని మనం ఈక్వలెంట్ టు పత్రి సార్కి మనం చెప్పుకోవచ్చు. రైట్. అంటే లామా మింగ్యార్ దొండూప్ని మనం కళ్ళతో చూడలేదు, కానీ పత్రి సార్ ఆ బుక్ చదువుతున్నప్పుడు, నేను లామా మింగ్యార్ దొండూప్ గారి గురించి చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ సాక్షాత్తు పత్రి సారే కనపడతారు. రైట్. ఎందుకంటే రాంపా యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో లామా మింగ్యార్ దొండూప్కి క్లియర్గా తెలుసు. లామా మింగ్యార్ దొండూప్ గారు తన పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణంగా రాంపాని తీసుకెళ్తుంటాడు. రాంపాకి తెలియదు తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో. ఓహో, గురువు చెప్పాడు, చేపిస్తూ వెళ్తూ ఉంటాడు. ఏం దానికి అనుగుణంగా స్టెప్స్ వేపిస్తుంటాడు. రైట్. ఎంతో ప్రావీణ్యత తన శిష్యుడు సాధించడానికి కావాల్సినటువంటి అన్నింటినీ ప్రత్యక్షంగా పరోక్షంగా తను గైడ్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు పత్రి సార్ గురించి మనం చెప్పుకుంటే, ఉదాహరణకు మీరు భవిష్యత్తులో ఏం చేయాలో పత్రి సార్కి తెలుసు. మీకు కొంత తెలిసి ఉండొచ్చు, మీకు పూర్తిగా తెలియదు. ఎస్. కానీ పత్రి సార్కి అంతా తెలుసు. టోటలీ తెలుసు. దానికి అనుగుణంగానే మిమ్మల్ని గైడ్ చేశారు. 100%. దానికి అనుగుణంగానే మీరు హైదరాబాద్కి వచ్చారు. దానికి అనుగుణంగానే మీరు పిఎంసీలో వర్క్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అట్లానే భవిష్యత్తులో నేనేం చేయాలో కూడా పత్రి సార్కి తెలుసు. ముందు నుంచే ట్రైన్ చేశారు. దానికి అనుగుణంగానే ఆయన ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క పని చెప్పుకుంటూ ట్రైన్ చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరికి ఇప్పుడు నాకు చెప్పిన పని మీకు చెప్పలేదు, ఎస్. మన ఇద్దరికి చెప్పిన పని నవకాంతకు చెప్పలేదు, మన ముగ్గురికి నవకాంతకు మీకు నాకు చెప్పిన పని సాయి కుమార్ రెడ్డి సార్ చెప్పలేదు, రైట్. సాయి కుమార్ రెడ్డి సార్కు మీకు నాకు నవకాంతకు చెప్పిన పని కేశవరాజు గారికి చెప్పలేదు, కేశవరాజు గారికి చెప్పిన పని అంటే మనందరికి కలిసి చెప్పిన పని విజయవాడ జక్కరాఘవరావు సార్ చెప్పలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క. మళ్ళీ వీళ్ళందరూ కలిపి చెప్పిన పని మారం శివప్రసాద్ గారు చెప్పలేదు. ఓకే. మళ్ళీ మనందరికి కలిసి చెప్పిన పని దాంట్లో హనుమంతరాజు గారికి చెప్పలేదు. అంటే ఆయన యొక్క శక్తి అసామాన్యమైందనేది ఈ బుక్ చదివినప్పుడు నాకు అర్థమైంది. అంటే ఎవరు ఏ పర్పస్లో ఈ భూమి మీదకి వచ్చారు, దాని రిలేటెడ్ పర్పస్లో వాళ్ళని పర్ఫెక్ట్గా అలైన్ చేసేసారు పత్రి సార్. మనకు తెలియదు అంతే. ఎప్పుడు తెలుస్తుంది? పోతూ పోతూ ఉండగా తెలుస్తుంది. మనం ఆ వర్క్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ముందు తెలియదు మనకు, కానీ ముందే తెలిసిన వ్యక్తి పత్రి సార్. అలా రాంపా యొక్క జీవితంలో తన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నటువంటిది గురువుకు ముందే తెలుసు. దానికి అనుగుణంగా రాంపాను ట్రైన్ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ ఈరోజు రాంపా గారి గురించి జస్ట్ మనం 1% మాత్రమే తెలుసుకోబోతున్నాం. అంటే కేవలం మనం సాధనా విశేషాలను మాత్రమే మాట్లాడబోతున్నాం ఈరోజు ఎందుకు అది చెప్పాలనిపించింది నాకు. అందుకే ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న ఈ టాపిక్ నేను మాట్లాడతాను అని చెప్పేసి నిన్న అనుకున్నాం, ఈరోజు చేసేస్తాం. ఎస్. రాంపా జీవితంలో చాలా ఉన్నాయి మనం మాట్లాడాల్సినవి. ఆయన యొక్క పుట్టుకలో ఆయన పడిన కష్టాలు ఇన్ని అని కాదు, చిన్నపిల్లాడు అన్ని కష్టాలు పడడము రాంపాను మాత్రమే చూస్తాం, మిగతా వాళ్ళని చూడలేం మనం. ఈ భూమి మీద ఎవరు పడిండ్రు అన్ని కష్టాలు రాంపా పడ్డాడు. దాని గురించి చెప్పడానికి ఒక ఎపిసోడ్ పడుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం సాధన విశేషాలకు వద్దాం. ఆయన పర్పస్కి అనుగుణంగా తనకు చేయించబడిన సాధనలు ఏంటి, ఏ సాధనలు చేశారో ఇవాళ చెప్పుకుందాం. వండర్ఫుల్. సో ఫస్ట్లో మనందరం ఇప్పటికీ కూడా ఇది జరిగి ఎప్పుడు జమానా కాలంలో ఇదంతా జరిగింది 50s or 60s ఇంకా ముందే. నో 90sలోనే ఇదంతా జరిగింది. బట్ కానీ ఇప్పటికీ మనం దివ్య దృష్టిని మనం నమ్మం, చాలామంది నమ్మరు. ఎస్. ఓకే. అంటే థర్డ్ ఐని నమ్మరు, ఆస్ట్రల్ ట్రావెల్ని నమ్మరు, ఓకే, టెలిపతిని నమ్మరు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఆరాని నమ్మరు, ఎథరిక్ని నమ్మరు, మరణానంతర జీవితాన్ని నమ్మరు, గత జన్మల గురించి నమ్మరు. ఇప్పటికే స్టిల్ నౌ నమ్మని వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవిడెన్స్తో సహా, ప్రూఫ్స్తో సహా ఆయన వీటన్నింటినీ శాస్త్రీయంగా తెలియజేశారు. సైంటిఫిక్ బేస్. ఇవన్నీ తను ఫస్ట్ సాధన ద్వారా ఆయన చక్కగా తన జీవితంలో అనుభవాలన్నింటిని పొందారు. దానికి ఆయన చేసిన సాధన చాలా 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 కష్టతరంతో కూడుకొని ఉంటుంది. టిబెట్లో ఎలా ఉండేదంటే, పుస్తకంలో చదివినప్పుడు అక్కడ నెరేట్ చేసినటువంటి ఆ యొక్క నెరేషన్లో టిబెట్లో వాళ్ళ యొక్క మన ఇప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది, అక్కడ కొండ ప్రాంతం కదా, ఒక చిన్న చిన్న గుహలు ఉండేవి. ఒక వ్యక్తిని
లోపలికి పంపించేస్తారు. ఆ వ్యక్తి 1 year సాధన చేయాలి. 1 year తర్వాత బయటకు వస్తాడు ఆ వ్యక్తి. బయట డోర్ మొత్తం క్లోజు. కానీ సూర్యరశ్మి ఒక్క చోట నుంచి వెళ్ళేటువంటి ఒక చిన్న సూర్యరశ్మి మాత్రమే వెళ్ళేంత స్పేస్ ఉంటుంది అక్కడ. 1 year తర్వాత ఆ వ్యక్తి బయటకు వస్తాడు. వాహ్, ఎన్లైటన్ అవుతాడా అవడా? ఖచ్చితంగా అయితే తీరుతారు, వేరే పని లేదు కదా ఇక. అవునా కదా? ఇప్పుడు పైలట్ బాబా ఉన్నాడు, ఒక్కసారి కళ్ళు మూసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచేవాడు. ఎస్. అందుకే ఎన్లైటన్ అయ్యారు ఆయన. ఇప్పుడు మనం చేసే ధ్యానాలు ఎలాంటివి? గంట సేపు ధ్యానం చేస్తే అర్ధగంట సేపు ఆలోచనలు వస్తుంటాయి. పైగా మళ్ళీ దీనికి ధ్యానం అని పేరు పెడతాం. ఓకే, సాధన అంటే గంట సేపు కూర్చొని దాంట్లో అడ్డదిడ్డమైన అడ్డగోలు ఆలోచనలు అన్నీ ఒక అర్ధగంట వచ్చి ఒక అర్ధగంట సేపు ధ్యానం చేస్తే అది ధ్యానం కాదు. ప్రతి క్షణం ఏ శక్తితో ఇదంతా నడిపించబడుతుందో ఆ మొత్తం బ్రహ్మాండమే మనము అన్నటువంటి ఎరుకతో ప్రతి క్షణం ఆ ఎరుక కంటిన్యూ అవుతూ ఉండాలి. వావ్, అది ఎప్పుడు వస్తుంది? అది నేను కరెక్ట్గా 40 days మెడిటేషన్ చేసినప్పుడు ఫీల్ అయ్యాను నేను. మొత్తం అంతా మనమే, ఇక్కడ బ్రహ్మాండమే ఈ పిండాండం, పిండాండమే బ్రహ్మాండం, పైన ఉన్నదే మనము, ఇక్కడ ఉన్నదే పైన ఉంది, అంతా మనమే, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ స్థితి ఎవరికి వాళ్ళు అనుభవంతో పొందాల్సిందే. ఇప్పుడు చాలామంది దేవుడు ఎక్కడున్నాడు ఏంటి ఇట్లా క్వశ్చన్లు అన్నీ అడుగుతూ ఉంటాడు. ఎక్కడున్నాడంటే చూపించడానికి ఎక్కడో లేడు. చూపించడానికి ఎక్కడున్నాడు? బయట ఉంటే చూపిస్తుంది, లోపల మనమై ఉంటే ఎట్లా? నువ్వు సాధనలో కూర్చుంటే తప్ప అవన్నీ తెలిసే విషయాలు కాదు అవి. అంతే కదా. కాబట్టి ఎవరెవరికైతే సత్యం తెలుసుకోవాలన్న తపన ఉందో క్షణం ఆలస్యం చేయకుండా టిబెట్ వెళ్ళాలి. టిబెట్ వెళ్ళి అక్కడ రాంపా గారు సాధన చేసినటువంటి ప్రదేశాలు, అక్కడ ఇప్పటికీ ఎంతోమంది సిద్ధపురుషులు ఇంకా బతికే ఉన్నారు. వావ్, ఇంకా ఉన్నారు. అక్కడ ఎన్నో సాధనలు నేర్పించబడుతున్నాయి. థర్డ్ ఐ గురించి అయితేనేమి, యాస్ట్రల్ ట్రావెల్ గురించి అయితేనేమి, ఆరా గురించి అయితేనేమి. ఆయన ఒక సిలబసే తయారు చేశారు కదా, స్పిరిచువల్ సిలబస్. ఎస్. సో టిబెట్ వెళ్ళాలి. టిబెట్ వెళ్ళి ఎప్పటి నుంచో నా డ్రీమ్ టిబెట్ వెళ్ళడం అనేది. 24లో వెళ్తున్నాం. వావ్. యా. సో ఆ బుక్ చదివినప్పుడు నేను ఎంత ఆంతర్యపు లోతుల్లోకి వెళ్ళానో చెప్పనలేవి కాదు. ఎంత డీపర్గా కనెక్ట్ అయ్యానో చెప్పనలేవి కాదు. లోబ్సంగ్ రాంపా గారు రాసినటువంటి మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అన్నటువంటి పుస్తకం పత్రిజీ యొక్క ఎన్లైటన్మెంట్కి కారణమైంది. పత్రిజీ యొక్క ఎన్లైటన్మెంట్ మనందరి ఎన్లైటన్మెంట్కి కారణమైంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక బుక్కు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గుప్త జ్ఞానం. ఈ బుక్ చదివినప్పుడు దీని ఆనందం వర్ణనాతీతం. ఈ భూమండలం మీద ఏది దీనికి సాటి కాదు. ఈ భూమండలం మీద ఏది దీనికి సాటి కాదు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాల. గుప్త జ్ఞానం. దీంట్లో ఎన్ని విషయాలు ఉంటాయో, థర్డ్ ఐ గురించి అద్భుతంగా ఉంది దీంట్లో, మరణానంతర జీవితం గురించి అద్భుతంగా ఉంది దీంట్లో. ఆయన చెప్తాడు, చాలామంది కష్టాలు బాధలు ఎందుకు వస్తాయి, ఈ చాప్టర్ చదివితే ఎవరైనా కష్టాలు పడుతుంటే, ఎవరైనా బాధలు పడుతుంటే, నేను భరించలేని ఇబ్బందుల్లో ఉన్నానని ఫీల్ అవుతుంటే ఫస్ట్ ఈ బుక్ చదవాలా. ఇమ్మీడియట్గా రైట్ నౌ, ఈ క్షణం, ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఈ బుక్ చదవడం. ఇది చదివితే ఈ భూమి మీద ఎవ్వరికి కష్టాలు ఉండవు, ఎవ్వరికి బాధలు ఉండవు, ఎవ్వరికి ఇబ్బందులు ఉండవు. అదంతా ఎందుకు పడుతున్నామో అర్థమవుతుంది. ఉండవని కాదు, అర్థమవుతుంది. అది ఎందుకు వస్తున్నాయో ఆ జ్ఞానం అందుతుంది. యా, రైట్. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం అంటే ఏ కష్టాలైనా మనం ఎందుకు ఫేస్ చేస్తున్నామో మనకు అర్థమైతే వెంటనే అవి కష్టాలుగా అనిపించవు, ఇంకా దాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం. రైట్. ఓకే, ఈ బుక్ చదివిన తర్వాత అప్పటి వరకు నా లోపల ఉన్న సాఫ్ట్వేర్ అంతా ఒకలాగుంది. ఈ ఒక్క పుస్తకం కొన్ని జన్మల్ని నేను దాటేసి ఉంటాను అనుకుంటా. నేను దీన్ని చదవడం ద్వారా అంత గొప్ప సంవత్సరాలు కాదు, జన్మల్ని దాటేసి ఉంటాను అనుకుంటున్నాను.
ఎవరైనా దయచేసి ఈ బుక్ చదవకపోతే, గుప్త జ్ఞానం అన్నటువంటి ఈ బుక్ను దయచేసి చదవండి. కొన్ని జన్మల్ని ఒకటే జన్మలో దాటేసేటువంటి జ్ఞానం ఇది. భూమండలం అనేది ఒక పాఠశాల అని ఉంటుంది. దీంట్లో ఈ చాప్టర్లో ఎంత బ్యూటిఫుల్గా ఆయన నెరేట్ చేశారంటే చెప్పడలే కాదు. సనాతనుల గుహ, వాళ్ళు చేసే సాధనలు ఏ రేంజ్లో ఉంటాయో ఈ పుస్తకం చదివినప్పుడు ఇది పరాకాష్ట అనమాట. మన సాధనా శక్తిని కూడా పెంచుకోవడానికి, మనకి ఇప్పుడు జరుగుతున్న వాటికి జ్ఞానం అందుకోవడానికి ఉపయోగపడుతుంది అంటారు. 100%. వండర్ఫుల్. సో నేనేమంటానంటే, పత్రి సార్ అందుకే స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. ధ్యానం తర్వాత ఎందుకు స్వాధ్యాయం అంత నొక్కి ఒక్కారించి చెప్పారు ఆయన అంటే, దానికి కారణం ఉంది. ఫస్ట్ థియరీ తెలియాలి. నేను ఈ బుక్ చదివిన తర్వాత అప్పటి వరకు ధ్యానం, నేను చేసేటువంటి ధ్యానం తక్కువ టైం. అప్పటి నుంచి నా సాధన పెంచేశాను నేను. అంటే గంట 2 గంటలు అప్పటి నుంచి లేదు. కూర్చుంటే 18 గంటలు 22 గంటలు కూర్చునేవాడిని. నా టైం అంటే సమయానికి అతీతంగా కూర్చునేవాడిని నేను. తెలియదు అది 22 గంటలు టైం అవుతుందని కూడా తెలియదు. నేను ఒక సీక్రెట్ కనుక్కున్నా ఇక్కడ. ఏంటంటే ఆ సీక్రెట్, 4 అవర్స్ మనం కంటిన్యూగా ధ్యానంలో కూర్చుంటే, ఇలా 4 గంటలు కనుక కూర్చోగలిగే కెపాసిటీ నువ్వు కష్టపడి సంపాదించుకుంటే 4 గంటల తర్వాత నువ్వు ఎన్ని రోజులైనా కూర్చోవచ్చు. అది ఫస్ట్ 4 అవర్స్ యా, బ్రేక్ చేయాలి. అది కూర్చోవడం అనేది సాధన చేయాలి. ఎస్. ఓకే. ఇది 40 రోజుల ధ్యానంలో నేను అనుభవపూర్వకంగా పొందినటువంటి జ్ఞానం ఇది. ఈ ఫస్ట్ ఒకరోజు ఏమైంది, డిసైడ్ అయిన తర్వాత 40 డేస్ మెడిటేషన్ చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ 6 రోజులు నరకం అనుభవించాను. ఎందుకంటే వెన్నులో నొప్పి వస్తుంది, మెడ భాగంలో నొప్పి వస్తుంది, కాళ్ళన్నీ తిమ్మిరులు ఎక్కుతాయి. ఎక్కువసేపు కూర్చుంటే రక్త ప్రసరణ ఫుల్ ప్లేజ్డ్గా ఉండాలి కదా, తిమ్మిరులు ఎక్కుతుంటాయి. ఇలా రకరకాలుగా పెయిన్స్ వచ్చేవి. ఇవి డెలివరీ పెయిన్స్ కన్నా దారుణంగా ఉంటాయి. ఏడ్చేది కూడా తక్కువ ఉంటుంది దీంట్లో. కానీ ఎప్పుడైతే 4 అవర్స్ పైన నేను కూర్చోవడం మొదలుపెట్టానో అసలు నాకు ఇంకా టైం తెలిసేది కాదు. నీకు ఏమన్నా తెలిస్తే కూడా 4 అవర్స్ లోపే తెలుస్తుంది నీకు, నేను కూర్చున్న ధ్యానంలో అని. నీ ధ్యాన స్థితి బాగోలేకపోతే, ఒకవేళ నీ ధ్యాన స్థితి బాగుంటే నీకు ఫస్ట్ సెకండ్ నుంచే తెలియదు. ఇంకా కొన్నిసార్లు నేను కూర్చునేవాడిని, కళ్ళు తెరిచి చూస్తే అది ఎప్పుడో తెల్లవారుజామున అయిపోయేది. నేను తెల్లవారుజామున 5కు కూర్చుంటే మళ్ళీ తెల్లవారుజామున ఎప్పుడో 2 గంటలకు 3 గంటలకు లేచిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలో ఇంకా లేసేది లేదు, ఈవెన్ వాష్రూమ్ కూడా లేదు, అంటే ఫుడ్ లేదు కదా, ఉండదు. మనం అతీతంగా వెళ్ళిపోయినాం కదా, బాడీ మైండ్ లేదు. లేనప్పుడు అవసరాలే ఉండవు. అలా అందరు అదే ఆశ్చర్యపోతారు, అదే ఇలా సాధ్యమని. మైండ్ బాడీతో ఉన్నప్పుడే అవన్నీ కావాలి. ఈ టైంకి ఇది, ఆ టైంకి అది. దానికి కారణం ఈ పుస్తకం ఎక్కువగా నా జీవితంలో నన్ను ప్రభావితం చేసింది. తీవ్ర సాధన చేయడానికి గుప్త జ్ఞానం అనే పుస్తకం ఉపయోగపడుతుంది. 100%. మనం ఏంటి, మన మూలాలు ఏంటి, అసలు మనం ఎవరం, ఎందుకు వస్తాం, అందరికీ పుట్టిన ప్రతి మనిషికి 1,00,000 క్వశ్చన్లు ఉంటాయి. ఎవరు, నేను చనిపోక మునుపు ఎక్కడున్నాను, చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తాను, నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఉంటుంది. ఈ పుస్తకం సమాధానాలను ఇస్తుంది, కానీ నీ సాధన అనుభవంలోకి తీసుకొస్తుంది. బాగుంది. సో అంతటి గొప్ప వరాన్ని ఆ యొక్క ఉన్నతలోక వాసులు ట్యూస్డే లోప్సాంగ్ రాంప గారి ద్వారా మనందరికి అందించారు. లోప్సాంగ్ రాంప గారి ద్వారా అసలు గురువు అంటే ఏంటి, గురువు యొక్క శక్తి ఏంటి, గురువు ఏ విధంగా ఉంటాడు, శిష్యుడితో ఎంత కేర్ తీసుకుంటాడు, ఒక అద్భుతమైనటువంటి ఫామ్ని లామా మింగ్యార్ దొండూప్ గారి ద్వారా మనకి అందరికీ తెలియజేశారు. ఈ టైంలో మనం చూస్తే అది పర్ఫెక్ట్గా మనం పత్రిజీని 100% ఫీల్ అవ్వచ్చు. నా జీవితంలో జరిగిన విషయాలన్నింటినీ నేను నెమరేసుకుంటూ వచ్చాను అనమాట. ఇక్కడ లామా మింగ్యార్ దొండూప్ గారి గురించి రాంప గారు చెప్తున్నప్పుడు, పత్రిజీ మీతో ఏం చేయించారు, ఏ సమయంలో ఏం అందించారో అవన్నీ రికలెక్ట్ అయినాయి. మన స్టోరీ మనం తెలుసుకున్నట్టే ఉంటుంది అనమాట. సేమ్ రాంపా స్టోరీ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇది నా స్టోరీ అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితానికి అలా కనెక్ట్ అయిపోతుంది. అది ఆయన యొక్క సిచ్యువేషన్స్ వేరు, మన సిచ్యువేషన్స్ వేరు, ఆయన కాలం వేరు, మన కాలం వేరు, ఆయన యొక్క పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు, కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇంకా సత్యం అనేది ఒకటే కదా, ఆత్మ జ్ఞానం అనేది ఒకటే, సత్యం అనేది ఒకటే, దానికి కనెక్ట్ చేస్తారు వారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సాధన అనేది
అరగంట సేపు గంట సేపు ధ్యానంలో కూర్చొని ఆలోచనలతో టైం స్పెండ్ చేసి ఏదో కొద్దిసేపు ఆలోచన రహిత స్థితిలో నువ్వు ఉండి దీన్ని ధ్యానం అంటే అది ధ్యానం కాదు, అది సాధన కాదు, నువ్వు కూర్చున్న పద్ధతి ధ్యానం, అది ధ్యాన పద్ధతి మాత్రమే. ధ్యాన పద్ధతి మాత్రమే. రైట్. సాధన అంటే ఏంటంటే ఆ కాలంలో వాళ్ళు చేసినటువంటి సాధన అది. కానీ ఈ కాలంలో మనకంత సమయం ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి, మెయిన్గా నైట్ టైం చక్కగా మనకు టైం ఉంటుంది. మ్యాక్సిమం ఎంతసేపు మనం సాధన చేసుకోగలిగితే అంతసేపు సాధన చేసి చక్కగా పడుకోవాలి. సాధన చేయగా 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 మన లోపల అవేర్నెస్ లెవెల్స్ బై డిఫాల్ట్ పెరుగుతాయి. మనం ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీకి బై డిఫాల్ట్ కనెక్ట్ అవుతాం. సో సాధనలో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, సాధన అంటే అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఇవి ధ్యానాలు కాదు. సాధన అంటే ఆ బ్రహ్మాండంతో ప్రతిక్షణం మనం కనెక్ట్ అయి ఉండి ఆ ఎరుకతోనే జీవిస్తూ ఈ భూమండలం మీద జీవించడమే సాధన. అది ఫస్ట్ పాయింట్. తీవ్ర ధ్యాన సాధన. తీవ్ర ధ్యాన సాధన. ధ్యాన స్థితిలో కూర్చోవడం ధ్యానం చేసినట్టు కాదు, తీవ్రంగా సాధన చేయాలి. ముఖ్యంగా మీరు చెప్పినట్టు 4 గంటలు గనక కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తే ఆసన సిద్ధి వస్తుంది అంటారు. ఖచ్చితంగా ఆసన సిద్ధిని ముందు తెచ్చుకోవాలి. ఈ పెయిన్స్ ఇవన్నీ బై డిఫాల్ట్ వస్తుంది ఆసన సిద్ధి. అంటే ఆసన సిద్ధి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ధ్యానం చేస్తే ఆసన సిద్ధి బై డిఫాల్ట్ వస్తుంది. పత్రి సార్ ఏం చేశారంటే, ఇప్పుడు పతంజలి అష్టాంగ నియమం ఉంది కదా, యమ నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ఇవన్నీ ఉన్నాయి కదా. పత్రి సారు ఇట్లా కింద నుంచి పోకోకుండా డైరెక్ట్ పై నుంచి నరుక్కొచ్చాడు. ధ్యానం అనే స్థితి నుంచి నరుక్కొచ్చాడు. ధ్యానం అనేది చేసినప్పుడు మిగతా అన్ని కొట్టుకొని వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. సో అందుకే నేను ఏమంటున్నానంటే, మనం నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలని తపన ఉంటే ఈ గంట 2 గంటల ధ్యానాలు సరిపోవు. నీ సాధన ఆ లెవెల్లో ఉండాలి. అంటే వెళ్ళిపోయి మనం కూడా సంవత్సరం పాటు కూర్చోవాలని చెప్పట్లా, వాళ్ళు కూర్చున్నారు ఆ టైంలో, వాళ్ళు కూర్చోవాలి కూడా. బట్ ఈ టైంలో అంత అవసరం లేదు. ఈ టైంలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంతో గొప్పగా ఉంది. ఈ టైంలో మనం ఏం చేయాలి, చక్కగా ఈ లిటరేచర్ చదవాలి. ఫస్ట్ రాంప గారి 20 బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ అన్ని చదవాలి. చదివిన తర్వాత సాధన నువ్వు వద్దు అంటే కూడా కూర్చుంటావు. రైట్. దయచేసి రాంప గారి యొక్క బుక్స్ మొత్తం 20 బుక్స్ అందరూ చదవాలి. రైట్. పుస్తకము అనేది ఫస్ట్ చదివితే ఆటోమేటిక్గా ఆ సాధన అనేది మనకు క్రియేట్ అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయి వారి గురించి అంటే, ఫస్ట్ ఆయన రాసిన బుక్స్ గురించి మనం తెలుసుకుందాం. రైట్. ఆయన రాసిన బుక్స్ 20 బుక్స్ ఉన్నాయి. మనకు తెలుగులో మరణం లేని మీరు మనం చదివాం, దివ్యనేత్రం చదివాం, గుప్త జ్ఞానం మనం చదివాం. గుప్త జ్ఞానం ఇక్కడ తెలుగులో వచ్చేసింది. ఆవలి తీరం, ఆవలి తీరం 4 ఉన్నాయి, వచ్చాయి మనకు తెలుగులో వచ్చాయి. ఇంగ్లీష్లో ది థర్డ్ ఐ తెలుగులో వచ్చేసింది. మై విజిట్ టు వీనస్, డాక్టర్ ఫ్రమ్ లాసా, ది రాంపా స్టోరీ, కేవ్ ఆఫ్ ద ఏన్షియన్స్, లివింగ్ విత్ ద లామా, యూ ఫర్ ఎవర్. యూ ఫర్ ఎవర్ మరణం లేని మీరుగా వచ్చింది. యా, విజ్డమ్ ఆఫ్ ద ఏన్షియన్స్, ది సాఫ్రాన్ రోబ్, చాప్టర్స్ ఆఫ్ లైఫ్, బియాండ్ ద 10th, ఫీడింగ్ ద ఫ్లేమ్, ది హెర్మిట్, ది 13th క్యాండిల్, ఓకే, క్యాండిల్ లైట్, ట్విలైట్, యాజ్ ఇట్ వాజ్, ఐ బిలీవ్, 3 lives ఇందాక మనం చెప్పుకున్నది, టిబెటన్ సేజ్. ఇలా 20 బుక్స్. రైట్. 4 తెలుగులో వచ్చినాయి ఇప్పటి వరకు. ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి, 4 అయితే తెలుగులో ఉన్నాయి. 4 తెలుగులో ఉన్నాయి. రైట్. ఈ పుస్తకాలన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఈ భూమి మీద ఎవరైతే సత్యం తెలుసుకోవాలి అనేటువంటి తపనతో జీవిస్తున్నారో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ లిస్టు చదివితే చాలు, తెలుగులో వచ్చినటువంటి గుప్త జ్ఞానం అన్నటువంటి ఒక బుక్ చదివితే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ పటాపంచలు అంతే, అన్నింటికీ ఆన్సర్లు వస్తాయి. ఒక సత్యాన్వేషకుడికి ఎన్నైతే క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్లకు ఆన్సర్స్ గుప్త జ్ఞానం అన్న బుక్లో ఉంటాయి. ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి,
ఎదుర్కొంటున్న అడ్డంకులకు జ్ఞానం కూడా అందుతుంది, ఎందుకు అది ఎదుర్కొంటున్నామో కూడా. ఎస్. రెండో పాయింట్ ఏంటంటే రాపా గారి బుక్స్ అన్నీ మనం చదవాలి. 20 బుక్స్ చదవాలి. ఆ బుక్స్ మన లోపల ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ని చేంజ్ చేస్తుంది, మన లోపల ఉన్నటువంటి ఎమోషనల్ బాడీని చేంజ్ చేస్తుంది, మన లోపల ఉన్నటువంటి ఇన్బ్యాలెన్స్ అంతా న్యూట్రల్ అయిపోతుంది. అది మన యొక్క ఎంటైర్ ఎనర్జీ సిస్టమ్ అంతా మారిపోతుంది, మన వైబ్రేషన్ మారిపోతుంది, మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారిపోతాయి. జ్ఞానము అంతటి మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా లోబ్సాంగ్ రాంపా గారి పుస్తకాలు చదివినప్పుడు మన ఇంటర్నల్గా ఉండేటువంటి సిస్టమ్ అంతా, సాఫ్ట్వేర్ అంతా చేంజ్ అయిపోతుంది. అంతటి శాస్త్రీయంగా, అంతటి సైంటిఫిక్ టెంపర్తో ఉండేటువంటి పుస్తకాలు అవి. పత్రి సారు ముఖ్యంగా రాంపా గారి గురించి చెప్పినప్పుడు ఆయన లోపల ఆనందం చెప్పనలవి కాదు. అందుకే రాంపా గారిని ఏం చేశారు పత్రి సారు, మన మూమెంట్కు 2 మహానుభావులు ఉన్నారు. పిఎస్ఎస్ఎం అనేటువంటిది మన ఒక మనిషి అయితే, ఆ మనిషికి 2 కళ్ళు అయితే, ఒక కన్ను రాంప, ఇంకొక కన్ను ఓషో. ప్రాపంచికంగా ఎలా జీవించాలో చెప్పేది ఓషో అయితే, ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలో చెప్పేది రాంపా గారు, లోబ్సాంగ్ రాంపా గారు. సో ఈ విధంగా లోబ్సాంగ్ రాంపా గారి గురించి ఆయన ఎన్నిసార్లు ఎన్ని స్టేజెస్ మీద ఎంత అద్భుతంగా చెప్పేవారో చెప్పనలో కాదు, మనందరం విని ఉన్న వాళ్ళమే. ఎందుకంటే అంతటి జ్ఞానం ఆ పుస్తకాల్లో ఉంది. ఆయన జీవించిన తీరు కూడా అంత గొప్పది. ఆయనకి ట్రైనింగ్ మామూలు ట్రైనింగ్ ఇవ్వలేదు, అత్యంత భయానకమైనటువంటి ట్రైనింగ్ అది. ఎందుకు అంత భయానకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఆయన భవిష్యత్తులో ఆయన చేయాల్సినటువంటి పని అలాంటిది. రైట్. ఓకే. రాముల వారు ఎట్లయితే 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళి ప్రిపేర్ అయ్యారో ఆ యుద్ధానికి, అలా ప్రిపరేషన్ జరిగింది వీరికి. అలా ప్రిపరేషన్ జరిగింది. అయితే అక్కడ అలాంటి ప్రిపరేషన్కి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆయనకు తోడెవరంటే ఆయన గురువు లామా మింగార్ దొండు. ఈరోజు మన పిఎస్ఎస్ఎంలో ఇన్ని కోట్ల మందికి మనందరికీ ఒక అద్భుతమైనటువంటి సపోర్ట్ పత్రిజీ ఎలానో, అక్కడ ఆయన గురువు లామా మింగార్ దొండు పైన కల. ఇక్కడ రాంపా గారి నుంచి మనం ఒకటి సాధన, 2 ఎంతో విజ్డమైన అన్ని విషయాలు తెలుసుకునేవాడు ఎప్పుడు కూడాను. అంత థియరీ ఆయనకు బాగా తెలుసు, థియరీ ఆయన తెలుసుకున్నాడు, అంటే ప్రాక్టికల్స్ ఎన్నో చేశాడు ఆయన. అలా ఇన్ని పుస్తకాలు రాశాడు ఆయన, 20 బుక్స్ రాశాడు ఆయన. అనుభవ జ్ఞానంతోనే ఇవన్నీ రాశారు, అందుకే మనం అంత ఈజీగా కనెక్ట్ కాగలుగుతున్నాం. ఇప్పుడు మామూలుగా క్రియేట్ చేసి రాస్తే ఫిక్షన్కి మనం కనెక్ట్ కాము, ఫిక్షన్ బుక్స్కి అనుభవ జ్ఞానానికే కనెక్ట్ అవుతాం ఖచ్చితంగా. అందుకే పత్రిజీ మనకు అనుభవమే జ్ఞానం అని కూడా నొక్కి ఒక్క నుంచి చెప్పారు. కరెక్ట్. ఎస్. అండ్ ఇప్పుడు 3rd పాయింట్ ఏంటంటే దేన్ని గుడ్డిగా నమ్మకూడదు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చినటువంటి అనుభవము అది నాకు సంబంధించింది, మీకు సంబంధించింది కాదు. మీకు వచ్చిన అనుభవం మీకు సంబంధించింది, అది నాకు సంబంధించింది కాదు. నా జీవితంలోకి ఆ అనుభవం వచ్చినప్పుడు దాని నుంచి నేను రిజల్ట్ పొందుతాను. ఓకే. కాబట్టి ఎప్పుడు కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి, ఎప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి. రాంపా గారి జీవితంలో దివ్య దృష్టి అనే దాని గురించి మనం చదువుకున్నాం, కానీ ఆయన చదువుకోవడంతో పాటు ఏం చేశాడు, దివ్య దృష్టి ఆయన అనుభవాలు లెక్కలేనన్ని అనుభవాలు ఉన్నాయి. ఆయనకు రాంపా గారికి ఫిజికల్గా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మనం బొట్టు పెట్టుకునే ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్రదేశాన్ని మనం భ్రూమధ్యం అంటాం. సో ఇక్కడ నుంచి ఒక ఫిజికల్గా ఒక వస్తువును తీసుకొని ఆ యొక్క వస్తువుని లోపలికి చొప్పించి లోపల ఉన్నటువంటి గ్లాండ్ని యాక్టివేట్ చేస్తారన్నమాట వాళ్ళు టిబెట్లో. ఇప్పుడు మనకు మామూలుగా ఆపరేషన్లు చేస్తుంటారు కదా, మామూలు సర్జరీస్ చేస్తుంటారు కదా, టిబెట్లో 3rd డే సర్జరీ చేస్తారు. అట్లా 3rd డే సర్జరీ ఫిజికల్గా చేశారు రాంపా గారికి. మనం ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ హాస్టల్గా జరిగినట్టు విన్నాము, అందరి అనుభవాలు ఉన్నాయి, కానీ ఫిజికల్ 3rd డే ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఏదైనా నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ని సర్జరీ చేస్తాం కదా, హార్ట్ సర్జరీ చేస్తాం కదా. ఓకే. ఇది ఎలా అయితే సర్జరీ చేస్తున్నామో 3rd డేని యాక్టివేట్ చేయడానికి సర్జరీ చేసేవాళ్ళు ఫిజికల్గా. అది టిబెట్లో ఉంది. సో రాంపా గారికి అలా చేశారు.
ఆయనకు చిన్నప్పటి నుంచే చాలా అతీంద్రియమైనటువంటి శక్తులతో ఉండేవాడు. ఆయనకేంటంటే ఎవరినైనా మనిషిని చూస్తే ఆ మనిషి చుట్టూ ఉన్నటువంటి కలర్ ఫామ్స్ అంతా ఆయనకి కనిపించేవి. ఆర్ఆర్ రీడింగ్ అది ఆయనకు తెలియదు ఆర్ఆర్ రీడింగ్ అని, కానీ కనబడేది. ఆయన ఏమనుకునేవాడు, అందరికీ కనబడతాయి అనుకునేవాడు. ఓకే, అందరికీ ఇవి కనబడతాయి కదా అనుకునేవాడు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి ఆయనకు అర్థమైంది ఎన్నో విషయాలు. ఓహో, ఇది నాకు మాత్రమే కనబడుతుంది, మిగతా వాళ్ళకి కనిపించట్లేదు అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు. ఓకే, చిన్నప్పటి నుంచి అతీంద్రియ శక్తులన్నీ ఉన్నాయి ఆయనకి బై డిఫాల్ట్. ఎందుకంటే హైయెస్ట్ సోల్ కదా అది. ఎస్, ఒక పర్పస్ మీద వచ్చారు. ఒక పర్పస్ మీద వచ్చారు. రెండో పాయింట్, ఇక్కడ రాంపా గారు ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేవాడు కాదు. ప్రతిదీ సైంటిఫిక్గా ఉంటేనే ఆయన నమ్మేవాడు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చాలా చక్కగా అబ్జర్వ్ చేసేవారు ఆయన. వాళ్ళు మాట్లాడే మాటలు ఏదైనా అబద్ధం ఉందనుకో, వెంటనే ఆ కలర్ చేంజ్ అయ్యేది ఆరాలో. వెంటనే ఇతను అబద్ధం చెప్తున్నాడని ఆయన చెప్పేవాడు. ఆ కలర్ను బట్టి గుర్తుపట్టేవారు. ఎస్. అందుకే పత్రి సార్ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది సార్ దగ్గరికి వచ్చి, సార్ మేము ఇది చేసాం అది చేసాం అంటుంటే సార్ తీక్షణంగా కళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాడు. ఫస్ట్లో ఎవరికి అర్థమయ్యేది కాదు, ఎందుకు అబ్బాయి అయినా అంతగా చూస్తాడు ఇట్లా అని చెప్పేసి. తర్వాత ఆయన స్టేజ్ మీద కూర్చున్నా సరే అందరినీ చాలా తీక్షణంగా ఇలా చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళ ఆరాన్ని చూస్తుంటాడు ఆయన. కరెక్ట్, ఎవరి ఆరా ఎంత అద్భుతంగా ఉంటే వాళ్ళని ఇట్లా పిక్ చేస్తాడు, నువ్వు పైకి రా అని. ఇప్పుడు అంతెందుకు ధ్యాన మహాచక్రంలో కూడా మనందరం వెళ్తాం, కూర్చుంటాం, చూస్తూ ఉంటాడు ఆయన. ఎక్కడ ఏ ఆరా బాగుంటే వాళ్ళని పైకి రమ్మని చెప్తారు. ఆయన ఎవరిని పిలుస్తాడు ముందు, ఎవరికని చెప్తారా? మనది ఎక్కడైనా ప్రిపరేషన్ ఉంటుందా? స్టేజ్ మీద పక్కకి ఎవరున్నా కూడా ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తారు మళ్ళీ. సో అంటే పత్రి సార్ బయటికి చెప్పలేదు, అంతేగాని ఎన్నో రకాల శక్తులతో ఆయన జీవించాడు. ఎస్, ఈ బుక్ చదివితే పత్రి సార్ ఏంటో బాగా అర్థమవుతుంది. అలా రాంపా గారు ఎప్పుడు కూడా సైంటిఫిక్ టెంపర్తోనే ఉండేవారు ఆయన. ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండేవారు ఆయన. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన థర్డ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి, పరిశోధన చేయాలి. మనకు వచ్చిన అనుభవమైనా చదివిన పుస్తకమైనా మన అనుభవ జ్ఞానంతో దాన్ని రీసెర్చ్, స్పిరిచువల్ సైంటిస్ట్. దేన్ని గుడ్డిగా నమ్మకూడదు. రైట్. ఇప్పుడు నేను కనుక 40 రోజులు సాధన చేయకపోతే ఈ గుప్త జ్ఞానం అన్నటువంటి బుక్ రాంగ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇది పనికిరాని పుస్తకం అని చెప్తాను నేను 40 రోజులు ధ్యానం కనుక చేయకపోతే. ఎందుకంటే చేస్తే తప్ప ఇది అర్థం కాదు. ఇది చదివినప్పుడు ఎవరో పిచ్చోడు రాసినాడులే అనుకుంటారు. అట్లుంటాయి దీంట్లో విషయాలు. కానీ మనం సాధన చేస్తే వాళ్ళకి కాళ్ళు మొక్కుతాం. ఎందుకంటే మన లోపల ట్రూత్ని మనం రియలైజ్ అయ్యేలా చేశారు ఆ జ్ఞానంతో అని. కాబట్టి ఎప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి. థర్డ్ ఐ అనేది ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. సాధన చేస్తే వాళ్ళకు ఆ అనుభవాలు బై డిఫాల్ట్ వస్తాయి. రైట్. 2, ఆస్ట్రల్ ట్రావెల్ అనేది చాలామంది నమ్మరు. ఆస్ట్రల్ ట్రావెల్లో ఒక గొప్ప ఎక్స్పర్ట్ రాంపా గారు. ఎస్. ఆయనను వాళ్ళ గురువు చెప్పేవారు, ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఈరోజు ఇక్కడికి వెళ్దాం చెప్పేవారు. తర్వాత ఇవన్నీ వాస్తవమా కాదా అని చెప్పేసి రాంపా గారి ఫ్రెండ్ ఇద్దరిని ఒకటే టైంలో ఆస్ట్రల్ ట్రావెల్లో పంపించేవారు. మనం ఫ్లైట్లో పోయినట్లు అదే ఒక ప్లేస్కి పైకి పోయి కిందికి వీళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళని గైడ్ చేసేవారు. వెళ్ళి ఈ లోకంలో ఏముందో చూసిరా, ఆ లోకంలో ఏముందో చూసిరా, ఈ ప్లేస్లో ఏముందో చూసిరా, ఆ ప్లేస్లో ఏముందో చూసిరా. వీళ్ళు అనేక ప్లేసెస్, అనేక లోకాలు తిరిగి అక్కడున్న జ్ఞానం అంతా తెలుసుకొని వచ్చి వాళ్ళ గురువుకు చెప్పేవారు. రైట్. సో అలా ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఆయన చేశారు. ఎస్, ఎగ్జాక్ట్. అసలు ధ్యానం అంటేనే ఆస్ట్రల్ ట్రావెల్ అనే పదాన్ని వారు చెప్తారు కదా. నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటేనే నువ్వు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నావు. అది నువ్వు గమనించాలంటే మీరు అన్నట్టు తీవ్ర సాధన చేయాలి. ధ్యానం ది ప్లస్ యానం. యానం అంటే ప్రయాణం, ది అంటే ఆత్మ. నీ ఆత్మతో చేసే ప్రయాణం ధ్యానం. ఎస్. సో ఆస్ట్రల్ ట్రావెల్లో ఒక గొప్ప ఎక్స్పర్ట్ రాంపా గారు. అలానే అక్కడ దలై లామా ఉండేవారు. ఈ దలై లామాకు రాంపా అంటే పిచ్చి. ఎందుకంటే ఇతను ఒక గొప్ప ఎక్స్పర్ట్ అన్నమాట, గొప్ప స్టూడెంట్. ఇతనికి అతీంద్రియ శక్తులతో ఉన్నాడు అన్నటువంటి విషయం ఆ దలై లామాకు తెలిసింది అప్పుడున్న టైంలో. దలై లామాతో అక్కడ ఉన్నటువంటి లండన్ నుంచి బ్రిటిషర్స్, తర్వాత వేరే వేరే దేశాల నుంచి వచ్చి మాట్లాడేటప్పుడు ఈ రాంపా గారిని కర్టన్ వెనకాల కూర్చోబెట్టేవారు తెలియకోకుండా ఆ మీటింగ్లో. రాంపా గారు ఏంటి, కర్టన్లు అడ్డం ఉన్నా సరే అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు ఏంటి దాన్ని బట్టి, వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి, వాళ్ళ యొక్క ఆరాను బట్టి వాళ్ళు మాట్లాడేది ట్రూతా కాదా అనేది దలై లామాకు చెప్పేవారు.
వావ్. అంటే ఏ స్థాయి వ్యక్తి చూడైనా అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలియదు, అవతలున్న వ్యక్తి మాట్లాడే లాంగ్వేజ్ ఏంటనేది తెలియదు, ఫిజికల్గా చూడట్లేదు, మళ్ళీ ఫిజికల్గా చూడట్లేదు. ఫిజికల్గా చూసినప్పుడు ఆరా రీడింగ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ చూడకుండా కూడా ఆయన వాళ్ళు చెప్పేది ట్రూతా కాదా దలైలామా గారికి చెప్పేవారు. ఎస్, వారు మాట్లాడే శబ్దాన్ని బట్టి ఆ పర్సన్ చుట్టూ ఉన్న ఎనర్జీ, వాళ్ళు మాట్లాడేది ఎంత ట్రూతో చెప్పేవారు. వావ్. సో అంతటి మహిమాన్విత శక్తి కలిగి ఉండేవారు లోప్సాంగ్ రాంప గారు. ఇదంతా రీసెర్చ్ ఓరియంటెడ్గానే చేసేవారు ఆయన. ఎక్కడ అంటే మూఢనమ్మకాలు లేవు ఎక్కడ కూడా. ఎందుకు దలైలామాకు రాంప గారు అంటే అంత ఇష్టం? ఎందుకంటే ఒక అసాధారణమైనటువంటి సాధన చేసినటువంటి వ్యక్తి రాంప. అందుకే అసాధారణమైన శక్తులన్నీ వచ్చేసినాయి ఆయనకి. రైట్. అందరిలో ఉంటాయి శక్తులు అనేవి, అందరిలో ఉంటాయి. కానీ రాంప గారు సాధన ద్వారా ఆయన బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈక్వల్ అని పత్రిసార్ చెప్పారు. కానీ పత్రిసార్ లాగా చేసినటువంటి అంటే ఈ భూమండలం మీద పిఎస్ఎస్ఎం అనేటువంటి ఒక మూమెంట్ను స్థాపించి, ఒక కడతాల్ పిరమిడ్ అయితేనేమి, పిరమిడ్ వ్యాలీ అయితేనేమి, వశిష్ఠ గౌతమ్ అయితేనేమి, ఈరోజు తెలుగు ఆంధ్ర స్టేట్స్లో, తెలంగాణ ఆంధ్రాలో అండ్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల పిరమిడ్లు వచ్చాయి. వీటన్నిటికీ కారణం పత్రిజీ లాగా పనిచేసిన వ్యక్తి ఇంకొకరి పేరు చెప్పు. ఎవరున్నారు ఈ భూమండలం మీద? ఎవరు లేరు. అంటే ఒక పల్లెటూరు స్థాయిలో నుంచి ఇంత పెద్ద మూమెంట్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి అరుదుగా ఉన్నారు. సద్గురు ఉన్నారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఉన్నారు, సిద్ధ సమాధి యోగ ఋషి ప్రభాకర్ గురూజీ ఉన్నారు, ఎంఎంవై భిక్షమయ్య గురూజీ గారు ఉన్నారు, చేస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు, న్యూటన్ గారు ఉన్నారు. కానీ వీళ్ళందరి వెనకాల ఉన్నది కూడా మళ్ళీ సాధనే. అంతే. మనం ఏ యోగీశ్వరుణ్ణి తీసుకున్నా, సద్గురువు గారిని తీసుకుంటే ఆయన ఎంత ధ్యాన సాధన చేశాడో చెప్పనలవి కాదు. రవిశంకర్ గురూజీని తీసుకుంటే ఆయన ఎంత సాధన చేశాడో చెప్పనలవి కాదు. భిక్షమయ్య గురూజీ ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉండేవాడు. కేవలం సాధన. ఈరోజు ఆయన ఒక గురూజీగా ఉన్నారు, ఎంతో మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అంటే మన మేనిఫెస్టేషన్ అంతా మన లోపలికి సిద్ధులు రావాలి అంటే, ఆ సిద్ధత్వంతో మనం జీవించాలి అంటే, మన పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణంగా మనం వెళ్ళాలి అంటే ముందు సాధన అన్నది అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. నీకు సాధన బాగా కుదరాలి అంటే మళ్ళీ పాయింట్ నెంబర్ 2కి వెళ్ళాలి, పుస్తకాలు బాగా చదవాలి. నీకు జ్ఞానం తెలియకోకుండా నువ్వు ఎంత సాధన చేసినా నీకు ఆ సాధన కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వాలి. మరి ఇప్పుడు డబ్బు పని చేస్తే డబ్బు వస్తుంది, సాధన చేస్తే శక్తి వస్తుంది. డబ్బు కరెక్ట్గా కూడా ఉపయోగించాలి. అది నువ్వు రావణాసుడు లాగా ఉపయోగిస్తావా, రాముడు లాగా ఉపయోగిస్తావా అన్నది నీ లోపల చిప్పును బట్టి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ చిప్ ఏదైతే కలిగి ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకు రైట్ డైరెక్షన్ నీకు పుస్తకాలు ఇస్తాయి. రాంప గారు 20 పుస్తకాలు చదివితే అది రైట్ డైరెక్షన్ ఇస్తుంది. అల్టిమేట్. అసలు 3వ పాయింట్ క్రియాశీలకమైనటువంటిది ఏంటంటే దేన్ని గుడ్డిగా నమ్మకూడదు. ప్రతిదీ సైంటిఫిక్ గా ఉండాలి, సైంటిఫిక్ టెంపర్తో ఉండాలి. రైట్. ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం అంటే దాని మీద పరిశోధన పర్టికులర్గా మనం చేయాలి. రైట్. రాంప గారు థర్డ్ ఐ మీద చేశారు, యాస్ట్రల్ ట్రావెల్ మీద చేశారు, టెలిపతి మీద చేశారు. అలానే ఎన్నో అంటే మరణానంతర జీవితం అనేటువంటిది ఉందా లేదా అని ఇప్పటికి కొట్టుకొని తెచ్చిపోతున్నారు. కానీ మరణానంతర జీవితం ఉంది అన్నటువంటిది చాలా అద్భుతంగా ఆయన పుస్తకాల్లో ఎంతో అద్భుతంగా చెప్పేశారు ఆయన జ్ఞానంతో. అది చదివిన వాళ్ళు కూడా అనుభవ జ్ఞానం పొందుతాం మనం. ఆర్ఆర్ రీడింగ్ అయితే అసలు అల్టిమేట్గా చెప్పారు, ఏ కలర్ ఏం డినోట్ చేస్తుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 100%. అందుకే ఆయన బుక్స్ చదివితే మనం ఆ యొక్క సాధన మన జీవితంలో బై డిఫాల్ట్గా పెరుగుతుంది. వండర్ఫుల్ ఆనంద్ గారు. అల్టిమేట్ అంటే మామూలు పాయింట్ కాదు ఇది. అసలు సాధన కుదరట్లేదు అనే అందరి ప్రశ్నలకి సింగిల్ ఆన్సర్ చెప్పారు. ఈ పుస్తకాలు చదివితే ఆటోమేటిక్గా సాధన చేస్తాం. సాధన చేస్తే ఈ భూమి మీద ఎవరైనా సరే ఇక్కడున్న ఈ 20 పుస్తకాలు చదివి సాధన నాకు కుదరట్లేదు అని అంటే నా దగ్గరికి రండి. ఓకే, ఆ వ్యక్తిని నేను చూస్తాను. రైట్. అంటే అర్థం ఏంటంటే ఈ పుస్తకాలు చదివితే ధ్యానం కుదరదు అన్నటువంటి ప్రశ్నే లేదు. వండర్ఫుల్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అల్టిమేట్ విషయాలు అందించారు. సో ఇదండి ఈనాటి సత్యదర్శనంలోని లోక్సమ్ రాంప, ట్యూస్డే లోక్సమ్ రాంప గురించి మాట్లాడుకున్నాం కదా మనం. పుస్తకం ఎంత అద్భుతమైన తీవ్రమైన సాధనకు దారితీస్తుందో, మన ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుందో మనం తెలుసుకున్నాం మిత్రులారా.
20 పుస్తకాలు ఉన్నాయి లోక్సం రాంప గారి. 4 తెలుగులో వచ్చాయి, మిగతా అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. వాటన్నిటినీ చదివినప్పుడు మనం ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాం. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకి సమాధానం అందుతుంది. గుప్త జ్ఞానం అనే పుస్తకం గురించి చెప్పారు. మరియు 4 గంటల సాధన గనక మనం కంటిన్యూస్గా సింగిల్ సిట్టింగ్లో 4 గంటలు చేయగలిగితే ఎన్ని గంటలైనా సాధన చేయొచ్చు. అండ్ ఇది మూఢనమ్మకం కాదు, పూర్తి శాస్త్రీయతతో కూడుకున్నటువంటి విషయాలని కూడా చెప్పారు. కాబట్టి మిత్రులారా, అందరూ ఈ 20 పుస్తకాలు చదివి అద్భుతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.